మహాసమాధి ప్రాశస్త్యము. బంధ నిర్ముక్తమగు శుద్ధాత్మయే బ్రహ్మమని భగవద్గీత తెలుపుచున్నది. సర్వసంగ పరిత్యాగి అయి సహజ నిర్వికల్ప సమాధియందు కేవలము లీలామాత్రముగా శరీరధారణమునర్చుచుండిన బ్రహ్మస్వరూపమునకు దేహమొక్కటియే కాదు, బ్రహ్మాది స్తంభ పర్యంతము గల సమస్త సజీవ నిర్జీవ జాలమంతయు శరీరములే. ఆ ఆత్మ సర్వాంతర్యామి, జగన్నియామక శక్తి కనుక ఆ మహామహునకు సంగ నిర్ముక్త ఆత్మునకు సర్వాంతర్యామిత్వముండుటచే ఎచ్చట చూచినను తానయై ఆ ఆత్మయే ఉండును. ఆత్మస్వరూపులే మన గురుదేవులు. గురుదేవులు ఎప్పటివలే భక్తపాలనము చేయుచున్నారు. శ్రీ స్వామివారి సూక్తులు. త్రేపేవారికి కాదయ్యా, ఆకలై కొంగుపట్టేవారికి అన్నం పెట్టాలయ్యా. వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది. సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడకొచ్చి ఏమనుకుంటే అదయ్యేదే గదయ్యా. అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని వ్రాసుకో. మైసూరు మహారాజా కనిపిస్తే లాభమేమి? మనం చేసుకున్నదే మనకు. మీరు నన్ను వదిలినా నేను మిమ్ములను వదలను. 1000 గొర్రెలలో ఉన్న మన గొర్రెను కాలుబట్టి లాక్కొస్తాను. అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు. వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి మంచి చెడులన్నీ మనమే చూడాలయ్యా. మంత్రోపదేశం అడిగితే మంత్రమెక్కడుంది, తంత్రమెక్కడుంది చూసుకుంటూ పోయేది గదయ్యా. సన్యాసులు ధర్మంగా ఉండడంలో గొప్పేముంది? సంసారంలో ధర్మంగా ఉండడమే గొప్ప. వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యా. సంపన్నత, సాధారణత్వం, సద్గురు సేవ సాధించు. పావలా దొంగిలిస్తే 10 రూపాయలు నష్టం అంటే 40 రెట్లన్న మాట. లాభంలో భాగమాశిస్తే పాపంలో కూడా భాగమొస్తుంది. ఒకర్ని పొమ్మనే దానికంటే మనం పోవడం మంచిదయ్యా. నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ స్వామి నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ స్వామి నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ స్వామి నారాయణ, నారాయణ స్వామి నారాయణ, నారాయణ స్వామి నారాయణ. గురుదేవుల అభయ ప్రదానము. వెంకయ్య చాటుకు పోయిన తరువాత మన దగ్గర నిలబడి ఎవరు ఏమి అనుకుంటే అది జరిగిపోవాలి అంటూ
భక్తులలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగించిన అవధూత శ్రీ వెంకయ్య స్వామి. వారి కృపా కటాక్షాలు అందరిపై కురిపించి ఆధ్యాత్మిక చింతనతో, పారమార్థిక భావనతో జీవితాలు గడిపేలా ఆశీర్వదించాలని కోరుతూ ఈ పారాయణ శ్రవణ గ్రంథం విన్నవారికి ఆత్మానందం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. గొలగమూడి దర్శించండి. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి అవధూత అభయ ఆశీస్సులను పొందండి. నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ స్వామి నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ స్వామి నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ స్వామి నారాయణ, నారాయణ స్వామి నారాయణ, నారాయణ స్వామి నారాయణ. జయ జయ నారాయణ, జయ ఆది నారాయణ, వెంకయ్య అవధూత స్వామి నారాయణ, వెంకయ్య అవధూత స్వామి నారాయణ, గురుదేవ చరణం శరణం. జయ జయ నారాయణ, భవభయహరణం సంకటహరణం, అవధూత చింతన శరణం. గురుదేవ పాదాల స్పర్శయ శరణం, గురుదేవ పాదాల స్పర్శయ శరణం, భక్త కోటికిల వరదం. జయ జయ నారాయణ, దోష నివారణం ఆత్మీయ పోషణం, అవధూతాభయం శరణం. మహిమాన్విత స్థల పురాణ శ్రవణం, గొలగమూడి స్థల పురాణ పఠనం, జన ప్రభంజన శరణం. జయ జయ నారాయణ, రేఖాబంధనం విభూతి ధారణం, అభయముద్రలే రక్షణం. ధ్యానయోగము మౌనమే భూషణం, ధ్యానయోగము మౌనమే భూషణం. శరణు శరణు తవ చరణం, శరణం చరణ కమలం. జయ జయ నారాయణ, జయ ఆది నారాయణ, వెంకయ్య అవధూత స్వామి నారాయణ, వెంకయ్య అవధూత స్వామి నారాయణ, గురుదేవ చరణం